ఇవాళ తెలంగాణలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. స్థానిక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్రంలో 5,400 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన 26 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం శంకుస్థాపనను చేయనున్నారు. ఉదయం 9 గంటలకు నాగ్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో సిర్పూర్ కాగజ్ నగర్ కు బయలుదేరుతారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు కాగజ్ నగర్ చేరుకొని 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు కాగజ్ నగర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ నగర్ శివారులోని కాన్వా శాంతినగర్ కు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు కాన్వా శాంతివనం విజిట్ చేసి 3 గంటల 50 నిమిషాలకు జిహెచ్ఈఎల్ ఇక్రిషాట్ కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జిహెచ్ఈఎల్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ను సందర్శించి ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు అక్కడి నుండి బయలుదేరి బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు అంబర్పేట ఫ్లైఓవర్ చేరుకొని విజిట్ చేస్తారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. వర్చువల్ గా పలు జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం చేయడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. తిరిగి రాత్రి 7 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.